మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని ఎలా అంటారని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని, ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు ఓ కేసులో విచారణ కోసం నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో రావినారాయణ రెడ్డి జాతీయ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అంటూ ప్రశ్నించారు. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసింది మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు సీఎం రేవంత్. తెలంగాణ జాతిపితాని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు, ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? హైదరాబాద్ సిపి సజ్జనార్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. కేసీఆర్ను విచారించిన అనంతరం సజ్జనార్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కేసులో గజ్వెల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును సీట్ ప్రశ్నించడం పూర్తయింది అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వివాదానికి దారితీసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్పై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే అక్రమమని సజ్జనార్ ప్రకటించడం చట్టవిరుద్ధమన్నారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమే, తీర్పులు ఇవ్వడం కాదని మండిపడ్డారు. అక్రమమా సక్రమమా అన్నది న్యాయస్థానం నిర్ధారిస్తుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చే అధికారం సిట్ చీఫ్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. సిట్ చీఫ్ సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సిపి సజ్జనార్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. సజ్జనార్ న్యాయమూర్తి కాదని, కేవలం ఓ పోలీసు అధికారి మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరికైనా ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధంగా జరిగిందని అనిపిస్తే సోషల్ మీడియా కాదు కోర్టును ఆశ్రయించాల్సిందే అని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా కామెంట్స్ చేయడం సరికాదని కేటీఆర్ సజ్జనార్కు హితవు పలికారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో కేటీఆర్ మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ వ్యవహారాలు బయటకు రావడంతో ప్రస్తుతం సిట్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్కు కేంద్ర బడ్జెట్కు ముడిపెట్టే తప్పించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు.
కేటీఆర్ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్, ఎవరికి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణను విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణను విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ 10 ఏళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది. మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేదు అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈ రోజు వణికే పరిస్థితి ఉంది. సిగ్గు శరం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లనా లేదా రాబందులు లేక రాక్షసత్వంతో పనిచేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టినో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి. అది డొల్లనా మీ డొంక కదిలించే కేసా నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఇప్పటికన్నా సిగ్గు శరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. విచారణకు ఎవరిని పిలిచినా సరే వెళ్లాల్సిందేనని, చట్టాలకు ఎవరూ అతీతం కాదని అన్నారు. తాను తప్పించుకుపోయినా సరే ఈడీ, సిబిఐ విచారణకు వెళ్లానని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్కు చురకలంటించారు కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారణకు పిలవడం నేరమని, కేటీఆర్ అనడం తప్పని, ఇలాంటి రాచరిక పోకళ్ళు ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరని అన్నారు. విచారణ జరుగుతుంది కదా, the investigation is going on. Let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable KCR Garu was the Chief Minister for last 10 years, so they might have called him, and he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. Mana ఏం జరిగిందో నాకు తెలియదు, చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా, నన్ను కూడా అప్పుడు ఈడీ, సిబిఐ పిలిస్తే పోయే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయాలి. ఓన్లీ థింగ్ నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడ్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఈ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రేపు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్లోని సీఎం పాత కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు ప్రచారంపై ప్రధానంగా చర్చించనున్నారు. రేపు జరగబోయే ఈ మీటింగ్కు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలకు సంబంధించి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని తెలిపారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సమష్టిగా పనిచేసి మెజార్టీ మున్సిపాలిటీలు గెలుచుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా
ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోసపూరిత వాగ్దానాల పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు పొందుతుందని, కానీ ప్రజలకు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 నిరుద్యోగ భృతి జాడ లేదని రామచంద్రరావు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరిగింది. బూటకప హామీలు, మోసపూరిత వాగ్దానాలు. టు సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ, సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ అనేటటువంటి మేము ఈరోజు ఈ యొక్క థీమ్తోని ఈ ఛార్జ్షీట్ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. జనరల్గా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మనకు తెలుసు, ఎన్నో వాగ్దానాల్లో నేను కొన్ని వాగ్దానాలకు ఆ జోలికి మూను. ఎందుకంటే అది నిజంగా మోసపూరిత. కామారెడ్డి గ్యారంటీలు, వరంగల్లో గ్యారంటీలు, చేవెళ్లలో గ్యారంటీలు. ఈ గ్యారంటీల పేరు మీద వారు ఆ రోజు ఓట్లు మాత్రం తీసుకున్నారు, కానీ ఆ వర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతున్నాయనంటే కేవలం ఈ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో వచ్చే నిధుల కోసము 72-73 అమెండ్మెంట్ కింద రావాల్సినటువంటి లోకల్ బాడీస్, గ్రామీణ ప్రాంతం కానివ్వండి, అర్బన్ బాడీ కానీ దానికోసం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రెబల్స్కు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారు. రెబల్స్గా నామినేషన్ వేసిన వాళ్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే 15 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టికెట్ రాలేదన్న కారణంతో ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వారికి భవిష్యత్తులో బీజేపీ గేట్లు క్లోజ్ అవుతాయని తేల్చి చెప్పారు. సర్వేలు, సామాజిక కారణాల ఆధారంగా టికెట్లను మంజూరు చేస్తామని, బీఫామ్ ఇచ్చిన నేతలకు స్థానిక నేతలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. రామచంద్రరావు టికెట్లు రాని కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గౌరవం ఉంటుందని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. తిరుమల లడ్డు కల్తీ అబద్ధమని సిబిఐ సిట్ తేల్చిందని, ఆ వాస్తవాలు తెలియకుండా ఉండాలనే ఇలా వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంబటి ఇంటిపై దాడి ఘటన మరవక ముందే జోగి రమేష్ ఇంటిపై పథకం ప్రకారం దాడి చేశారని అన్నారు. ఆర్గనైజ్డ్ కెమికల్స్ తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని, ఆ క్రిమినల్స్కు పోలీసులు రక్షణగా నిలవడం దారుణమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు సజ్జల. తిరుపతి పవిత్ర ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన చండాలమైన కామెంట్, జంతువులకు కల్తీ అయింది ఆయన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయట మేధావులు కూడా ఎందుకు ఇట్లాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలు, అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేదంటే వీళ్ళంతో చేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. సో అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా ఉన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా ఉన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడా వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం. అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని కేడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక
ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది, వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ చెప్పదలుచుకున్నాం. అన్ని చట్టబద్ధంగానే చేస్తాం. వైసీపీ నేత జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ డైరెక్షన్లోనే తన ఇంటిపై దాడి జరిగిందని ఫైర్ అయ్యారు. తన ఇంటిపై వందలాది మంది టీడీపీ గుండాలు దాడి చేశారని, పక్కా ప్లాన్తో విజయవాడ నుంచి రౌడీలను తెప్పించారని ఆరోపించారు. తనపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యం, బలహీన వర్గాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనకు ఏం జరిగినా లోకేష్ కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని కనుసన్నల్లోనే తనపై దాడి జరిగిందని అన్నారు. జోగి రమేష్ క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు, గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. జోగి రమేష్ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందు మాజీ మంత్రి జోగి రమేష్పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యారు. విజయవాడలో గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్పై ఆయన చేస్తున్న ఘాటు విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్ ప్రవర్తన మితిమీరిందని, లోకేష్పై పదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చింది టీడీపీని చెప్పారు. వ్యవస్థలంటే జోగి రమేష్కు లెక్కలేదని అన్నారు. దిగజారి అసభ్య వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకే గతంలో జోగి రమేష్కు జగన్ మంత్రి పదవి నుంచి ఇచ్చారని, మళ్లీ అందలం వస్తుందనే ఉద్దేశంతో అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆయన మనందరికి తెలిసిన ఒక సామెత ఉంది, తెగించినోడు వీధికి పెద్ద అయితే, బరి తెగించినోడు ఊరికి పెద్ద అయితే, ఇడి చేసుకున్నాడు జిల్లాకి పెద్ద అంట. ఈ జిల్లాకి నేనే తోపుని లేక నేనే ఈ జిల్లాకు మోనార్క్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అంటే ఈ రకంగా దిగజారిన భాషా ప్రవర్తన వల్ల ఈ జిల్లాకి నువ్వు పెద్ద అయ్యావనే విషయంలో చూస్తే మటుకు మేమందరం బాధపడతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నాతో తలపడాలనుకుంటున్నావు కాబట్టి ఇట్లాంటి వ్యక్తితో నేను రాజకీయం చేస్తున్నాను. భవిష్యత్ తరాలు ఆందోళన చెందే విధంగా రాజకీయాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు విమర్శలు చేస్తే ప్రజల్లో ఆగ్రహం వస్తుందని అన్నారు. వైసీపీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. వైసీపీని బ్యాన్ చేయాలని అన్నారు. వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు. డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమైనా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు. దాన్ని తప్పకుండా తప్పని చెప్పే సంస్కారం, సంస్కృతి కూడా మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు. ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది. కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ తెలియజేసేది, ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా యనమదల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పరిపాలన జరగాలని వ్యక్తికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని విమర్శించారు. రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టులను గత వైసీపీ నిర్వీర్యం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ఒక శాసనసభ్యుడు ఒక మంత్రిగా హోదాలో ఉండి పనిచేసిన వాళ్ళు మైకుల ముందు ఏ విధంగా భాష వాడుతున్నారు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎప్పుడైతే ఓటు మారిందో అప్పుడు రాష్ట్ర అభివృద్ధి దాంతో పాటు మనం కూడా దెబ్బతింటా ఉంటాం. ఒక 5 సంవత్సరాలు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆయన సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబుకి వయస్సు పెరిగింది కానీ బుద్ధి మారలేదని విమర్శించారు. ఊర్లో పోయే మారెమ్మను ఇంటికి తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు. ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఇప్పుడు అయితే మీకు జింతా జింతా చేస్తారని ఎమ్మెల్యే జయరాం అన్నారు. ఉన్నప్పుడు ఒక విషయాలు బయటపడినాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అనేసి. అప్పుడు ఆయనది కటింగ్ ఎట్లుందంటే నల్లగా ఉండే జుట్టు, ఆ నల్లగా ఉన్న జుట్టుని అది బయటపడే లోపల ఒక వారానికే తెల్లగా అయిపోయేది జుట్టు అంతా. ఏమి అని ప్రశ్నిస్తే ప్రజలందరూ వయసు అయిపోయింది పాపం సంబరాలు రాంబాబుకి. సంపూర్ణమైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో 100 పడకల ఆసుపత్రిని 2 డయాలసిస్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. డయాలసిస్ సెంటర్లను పేషెంట్లను ఆదుకునేందుకు ప్రభుత్వం 168 కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. ప్రతి పేషెంట్కు ఒక కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని అన్నారు. సంపూర్ణమైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. లలిత్ కుమార్ గారు ఆనాడు ముఖ్యమంత్రి గారిని కోరి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వారు అప్గ్రేడ్ చేయించుకోవడం జరిగింది. అయితే తర్వాత సిబ్బందిని కూడా వైద్య సిబ్బంది కూడా ఆత్మనిర్భర్ భారతదేశంగా డెవలప్ చేయడం కోసం బడ్జెట్ను రూపొందించారని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు మేలు చేకూర్చే విధంగా ఉందన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు బడ్జెట్ అవకాశం కల్పించిందని అన్నారు. కొత్తగా దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనుండగా అందులో తెలంగాణకు 3 కారిడార్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణకు ఏపీ ఏమీ చేయలేదంటున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయే విధంగా అనేక ఆపర్చునిటీస్తో అవకాశాలతో నిండినటువంటి బడ్జెట్ ఇది. కేవలం తెలంగాణ కాదు, మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ బడ్జెట్ నుంచి తమ ఆర్థిక అభివృద్ధి. హైదరాబాద్ కోఠీలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలోని ఏటీఎం దగ్గర కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కాల్పులకు పాల్పడి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన 2 నిందితులను గుర్తించారు. వారిలో ఒకరు పాత నేరస్తుడిగా గుర్తించారు. 800కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సెల్ ఫోన్ పవర్ డంపింగ్తో మొబైల్ నెంబర్ సేకరించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున శనివారం ఉదయం కాల్పుల మోత మోగింది. కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు జరిగాయి. ఎస్బీఐ క్యాష్ డిపాజిట్ మిషన్లో డబ్బులు జమ చేసేందుకు వెళ్లిన రషీద్పై కాల్పులు జరిపి 6 లక్షల నగదుతో పాటు బాధితుడి బైక్తో ఉడాయించారు నిందితులు. సమాచారం అందుకున్న పోలీసులు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం లోక్సభలో సెగలు రేపింది. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ను హీటెక్కించాయి. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించగా కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. చైనా ట్యాంకర్లు భారత్లోకి వచ్చాయని రాహుల్కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో ఒకరోజు మొత్తం సమయం వృధా అయినట్లు బీజేపీ నేతలు విమర్శించారు. లద్దాఖ్, డోక్లాం ప్రతిష్టంభన గురించి కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించిందని రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. దీంతో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు గెలుచుకున్నారు.
బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డు జాబితాలో మెడిటేషన్ ఆల్బమ్కు ఆయనకు ఈ అవార్డు వరించింది. ఇది తన వ్యక్తిగత విజయంగా చూడటం లేదన్నారు. శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ, మానవత్వం అనేవి మానవాళి శ్రేయస్సుకు అనవసరమని దలైలామా అన్నారు. దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. దలైలామా పూర్తిగా ఆధ్యాత్మిక పరమైన వ్యక్తి కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ విమర్శించారు.